వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ ఇయర్ కూడా మా డాడీ ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇవైతే తెచ్చాడనమాట. థాయిలాండ్లో ఉన్న ఇది ఇంకో ప్లేస్ అనమాట. అక్కడ తెచ్చిన క్యూట్ క్యూట్ ఐటమ్స్ అన్ని చూసేద్దాం. సో ఇవైతే మా డాడీ తెచ్చిన థాయిలాండ్లో ఉన్న డ్రెస్సెస్ అనమాట. సో ఇదైతే లావెండర్ చైన్ అనమాట. దీని స్మెల్ అయితే సూపర్ ఉంటుంది, లావెండర్ స్మెల్ అయితే. సో ఇదైతే ఎలిఫెంట్ షర్ట్. అక్కడ ఎలిఫెంట్స్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇది ఒక చిన్న షార్ట్. అండ్ ఇదైతే నా షర్ట్ అనమాట. అండ్ ఈ చైన్ రోజ్ కలర్లో ఉంది కాబట్టి దీనికి రోజ్ స్మెల్ వస్తుంది. అండ్ నేను వేసుకున్న బ్రేస్లెట్ కూడా అక్కడదే, క్యూట్ క్యూట్ ఉంది ఎలిఫెంట్స్. సో ఇది కూడా నా బ్రేస్లెట్, షెల్స్ అవన్నీ ఉన్నాయి నా బ్రేస్లెట్ అయితే. సో ఇవైతే మా డాడీ తెచ్చిన థాయిలాండ్లో మ్యాగ్నెట్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో మాత్రం మేము మ్యాగ్నెట్స్ మాత్రం అస్సలు మర్చిపోవు. ఇవైతే వుడెన్తో చేశారు. ఈ మెటీరియల్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇవైతే రెగ్యులర్గా చేసేదన్నమాట. అండ్ ఇవైతే ఆర్గానిక్ సోప్స్ అనమాట. మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా అయితే ఇచ్చారు. దీన్ని మనము రూమ్ ఫ్రెషనర్లో కూడా వాడచ్చు అనమాట. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇవైతే థాయ్ కొబ్బరికాయతో చేసిన న్యాచురల్ సోప్ హోల్డర్స్ అనమాట. దీనిలో చాలా షేప్స్ ఉన్నాయి. ఇది టార్టాయిస్, ఇది ఫ్లవర్ అనమాట. అండ్ ఇవైతే న్యాచురల్గా ఫామ్ అయిన షెల్ అనమాట. ఇది ఇట్లా చెవి దగ్గర పెట్టుకుంటే సౌండ్ వస్తుంది సముద్రం వలలాగా. అండ్ ఇదైతే శంఖం. ఇది కూడా చాలా న్యాచురల్గా ఫామ్ అయింది. ఇది కూడా చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రం వలలా కూడా సౌండ్ వస్తుంది. అండ్ ఇవన్నీ అయితే అక్కడ ఉన్న బ్రేస్లెట్స్ అన్నమాట. అండ్ ఇదైతే అక్కడ న్యాచురల్గా కలెక్ట్ చేసిన షెల్స్తో చేసిన టెడ్డీ, అంతా న్యాచురల్గానే కలెక్టెడ్. అండ్ ఇదైతే గవ్వలతో చేసిన బ్రేస్లెట్ అనమాట, న్యాచురల్గానే. అండ్ ఇవైతే శంఖాలు ఇంకా రాళ్ళతో చేసిన బ్రేస్లెట్ అనమాట. అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి. సో ఇవైతే న్యాచురల్గా చేసిన షెల్స్తో అయితే చేశారు, చాలా బాగుంది చైన్. సో ఇదైతే న్యాచురల్గా ఉండే శంఖాలతో చేసిన చైన్ అనమాట. సో ఇదైతే తాబేలు. ఇది చాలా రియలిస్టిక్గా ఉంది కదా. అండ్ ఇది షెల్స్తో కవర్ చేసేసారు రియలిస్టిక్గా ఉండడానికి. సో ఇవైతే క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో చాలా క్యూట్గా అండ్ షేప్స్ కూడా చాలా బాగుంటాయి చూడడానికి. సో ఇవైతే థాయిలాండ్లో క్యూట్ ఫేమస్ ఎలిఫెంట్ కిచెన్స్ అనమాట. సో అన్ని టైప్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే బ్లాక్ అండ్ ఇది రెడ్, ఇది పర్పుల్, అండ్ ఇది గ్రీన్, అండ్ ఇది పింక్ లాస్ట్లో. సో ఇవైతే డైనోసార్స్ అనమాట. మీరు జూరాసిక్ పార్క్ అయితే వెళ్ళి సినిమా చూసారు, నేనైతే చూసేసాను. సో దాంట్లో అచ్చం ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇవైతే పర్ఫ్యూమ్స్ అనమాట. అక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్న పర్ఫ్యూమ్స్. అండ్ ఇవైతే క్రాక్స్ షాంప్స్ అనమాట, మనం క్రాక్స్కి పెట్టుకునేవి. అండ్ ఇదైతే స్క్విడ్ గేమ్ డాల్, యూనికార్న్, ఇంకా ఇది పువ్వు. అండ్ ఇదైతే జ్యువెలరీ అనమాట. ఇట్లా ఇది ఒక బ్రేస్లెట్ అండ్ ఇంకా 2 రింగ్స్ అనమాట.
డాడీ ఇంకా తెచ్చారనమాట. అండ్ ఇదైతే ఒక లాంగ్ షర్ట్ టైప్ అనమాట, 1 పీస్. అండ్ ఇదైతే ఒక బీచ్ వేర్ ఫ్రాక్. సో మాకు కూడా ఇట్లాంటి తెచ్చిన చాలా డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాయి. సో ఇదైతే ఒక క్యూట్ మినీ షాప్. అండ్ ఇది కూడా ఒక షార్ట్, మినీ షార్ట్. అండ్ మా అక్క చెప్పినట్టే ఇది కూడా ఒక లాంగ్ షర్ట్ ప్యాంట్. అండ్ ఇది కూడా ఒక బీచ్ వేర్. అండ్ ఇది ఒక కార్డ్ సెట్ అనమాట, ఎలిఫెంట్స్. అన్నీ చాలా ఎక్కువ ఎలిఫెంట్స్ అయితే తెచ్చాడు మా డాడీ. సో మా డాడీ అయితే మా కోసం అంతా తెచ్చేసి ఈ ఒక్క షర్ట్ అయితే తెచ్చుకున్నాడు. సో ఇదైతే కలర్స్ది అండ్ ఇదైతే నో కలర్స్ అన్నమాట, బ్లాక్ అండ్ వైట్. సో ఈ ఐటమ్స్ అన్నిట్లో మీకు నచ్చిన ఐటమ్ అయితే కామెంట్ చేసేయండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. And I mean, if we are doing that one means that game should not be a part of any pair because we have a validation pair and change it. That should be out of the pair.